నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని, అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రుడికి అలాగే మీ కుటుంబ సభ్యులకు షేర్ చేస్తారని, అట్లాగే హైప్ బటన్ ద్వారా మీరు మాకు కొంత ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఈ హైప్ అనేది మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్ళిపోతే, ఆంధ్రప్రదేశ్లో నిన్న గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా అంబటి రాంబాబు గారు ఒక 12 గంటల నిరసన దీక్ష మొదలుపెట్టాడు. సరే, చాలామంది వక్తలు వచ్చారు, చాలామంది పెద్దలు వచ్చారు, అందరూ మాట్లాడుతున్నారు. అరే, మన కన్నా రజనీ రావాల్సిందే, రాకపోవటం ఏంటా అని చెప్పేసి నేను వీడియో పరీక్షిస్తూ ఉన్నా. సరే, మరి కొద్దిగా లేటుగానో ఎప్పుడో కానీ మన కన్నా రజనీ గారు కూడా మైక్ తీసుకొని ఆమె మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేస్తే ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి చేస్తే ఆయన మీద ఎవరైతే దాడి చేశారో, ఆయన ఇంటి మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి కనీసం కేసులు కూడా నమోదు చేయకపోవటం నిజంగా ఇది అప్రజాస్వామ్యము అని చెప్పేసి మాట్లాడుతుంది. అయితే కన్నా రజనీ గారు, మీరు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీకి ఆ పార్టీకి మీరు నీళ్లు కానీ ఏ ఆకారంలో పోస్తే ఆకారంలో సెట్ అవుతాయో, అట్లాగే మీరు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీకి అనుగుణంగా మాట్లాడటం అనేది మీరు బాగా వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎందుకంటే మొదట తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తర్వాత జనసేన పార్టీకి వెళ్ళారు, ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రజనీ గారే గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేస్తే కనీసం కేసులు తీసుకోరా, చర్యలు తీసుకోరా అని చెప్పేసి మాట్లాడారు ఈ కన్నా రజనీ గారు. లాయర్గా ఉండి ఈమెకు తెలియని విషయం కాదేం కాదు. కాకపోతే ఇప్పుడు పార్టీ మార్చేసాం కదా, గతం ఎవరికి గుర్తుంటుంది, గతం ఎవడు పట్టించుకోడు కదా. ఇప్పుడు మనం మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడామా, మైక్ తీసుకొని వాగామా, ప్రజల్లోకి అది వెళ్తుంది అనేటువంటిదే వీళ్ళు ఆ భ్రమలో బతుకుతున్నారు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఆయన తల్లి గారిని లకారాలతోటి మాట్లాడిన అంబటి రాంబాబుని అరెస్ట్ చేసినటువంటి పోలీసుల మీద, అట్లాగే రాంబాబు ఇంటి మీద ఉద్రేకులయ్యి రాంబాబు ఇంటి మీద దాడి చేసినటువంటి కార్యకర్తల్ని అరెస్ట్ చేయాలన్నట్టుగా బాగానే ఉంది. మరి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి గారిని, ఆయన తల్లి గారిని లకారంతో తిట్టినందుకు అంబటి రాంబాబుని ఏం చేయాలో అది కూడా మీరు చెప్పుంటే బాగుండేది, అది కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే బాగుండేది. అంటే ఈయన ఇష్టాసారంగా మాట్లాడవచ్చు, ఈయన ఇష్టం వచ్చినటువంటి పదాలని ఈయన వాడవచ్చు, కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనటువంటి వాళ్ళకున్నటువంటి మనోభావాలు దెబ్బతిని ఆయన ఇంటి మీద దాడి చేయడానికి పోతే మాత్రం అది తప్పు. అంటే రాంబాబుని చట్ట ప్రకారం కోర్టులో తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి న్యాయస్థానం ముందు కోర్టు ఆయనకి జైలు శిక్ష రిమాండ్కు పంపిస్తే ధర్మం బతికిందని అంటారు. మరి నాకు అర్థం కావట్లా, ఒక మాజీ మంత్రి అనేటువంటి అడ్డగాడిద నోటికి ఏది పడితే అది వాగితే దాన్ని అసలు ఎట్లా తీసుకోవాలి? అలాంటి వాడు రాజకీయాలకు అన్ఫిట్ కదా. మరి అలాంటి అన్ఫిట్ పర్సన్ దగ్గరికి మీరెళ్ళి కూర్చొని ఆయనకు సంఘీభావం తెలపటం, ఆయనకు మద్దతు తెలపటం అనేది ఎంతవరకు కరెక్టు? నేను అడుగుతున్నా. 2019-2024 వరకు చంద్రబాబు నాయుడు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ ఫ్యామిలీస్ విషయాల గురించి కానీ ఇట్లా లకారం అనేటువంటి సంపాదించి మాట్లాడా? మరి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద ఎందుకు దాడి చేశారు? అట్లాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఎందుకు దాడి చేశారు? గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఎందుకు దాడి చేశారు? గుడివాడ పార్టీ ఆఫీస్ మీద ఎందుకు దాడి చేశారు? పల్లా శ్రీనివాసరావు గారి బిల్డింగ్ ఎందుకు కూల్చేశారు? అట్లాగే అయ్యన్న పాత్రుడు గారి ఇంటికి రాత్రి పోలీసులతోటి జేసీబీలతో ఎందుకు వెళ్ళారు? ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు కదా. అంటే గత 5 ఏళ్లలో మనం చేసేసి ప్రజలు మర్చిపోయారులే, ఇప్పుడు మనం మీడియా ముందుకు వచ్చేసి మనం మాట్లాడితే ప్రజలు వింటారంటే ఎట్లా? గతం అనే దానికి రిటర్న్ ఫలాలనేవి మనం అందుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి రజనీ గారు, మీరు పార్టీ మారుతో పాటు గతంలో వైసీపీ చేసిన అరాచకాలను కూడా పాపం మీరు మర్చిపోయారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు ఏదైతే గతం తీసి పక్కన పెట్టినా ఎవరైతే మీరు సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారో అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఆమె తల్లి గారిని ఆయన లకారాలతో సంబోధించడం అనేది తప్పు, క్షమించరానటువంటి నేరం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా సిగ్గుసరంగాని ఉంటే అలాంటి రాంబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. కానీ అట్లాంటి వాడిని వెంటబెట్టుకొని తిరుగుతూ వాని కోసం ర్యాలీలు, వాడి కోసం నిరసన దీక్షలు ఏర్పాటు చేస్తున్నానంటేనే మన పార్టీ స్టాండ్ ఏంది, మన పార్టీ యొక్క అవుట్పుట్ ఏంది అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు.
కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్తారు. కాకపోతే మీలాంటి వాళ్ళు మాత్రమే ఈ 5 ఏళ్ళు అక్కడ కూర్చొని 10 రూపాయలు సంపాదించుకుంటారు. ఎందుకంటే మనకి ఏ పార్టీ ఎజెండా అవసరం లేదు, ఏ పార్టీలో పదవులు అక్కర్లేదు. క్యాష్ ఇచ్చారా, మాట్లాడేసామా, ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయావా, ఇంతవరకే కదా మనం చేయాల్సింది. ఎందుకంటే మనం నిజంగా ఒక లాయర్గా అయి ఉండి అసలు ఆ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు ఎవరికైనా కానీ, అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే మన అంబటి రాంబాబు కావచ్చు, లేల అప్పిరెడ్డి కావచ్చు, లేకపోతే దేవినేని అవినాష్ కావచ్చు, లేకపోతే మన జోగి రమేష్ కావచ్చు, వీళ్ళల్లో ఎవరికైనా కానీ మైక్ తీసుకొని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి అర్హత వాళ్ళకు ఉందా? ఎవరికైనా ఉందా? లేల అప్పిరెడ్డి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన దాంట్లో ముద్దాయి, జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన దాంట్లో ముద్దాయి, అట్లాగే ఇంకా ఎవరైతే దేవినేని అవినాష్ కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి ముద్దాయి. వీళ్ళల్లో ఎవరికైనా కానీ అసలు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. అది మీకు కూడా తెలుసు. అయినా కూడా ప్రజలు మర్చిపోయారు. మనం మీడియా ముందుకు వచ్చి ఏదైనా మాట్లాడవచ్చు, మైక్ తీసుకొని ఏదైనా వాగొచ్చు. ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఎవరికి ఏం అవసరం? బిజీ లైఫ్లో ఈ చెత్త అంతా ఎవరు గుర్తుపెట్టుకుంటాడు అనేటువంటి ధైర్యం, కాన్ఫిడెన్స్ తోటి మీరు అక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు మీ కులపోడు అయితే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన నిన్నటిదాకా మీ కులాన్ని ద్వేషించాడు, మీ కులంలో వాళ్ళని అవమానపరిచాడు. అసలు వంగవేటి రంగా గారికి మాకు అసలు ఎలాంటి సంబంధం లేదని ఆయనే స్టేట్మెంట్ పాస్ చేశాడు. అయినా కూడా ఇవాళ ఆయనకి బలవంతంగా వెనక కాపు టైగర్ అని తగిలించడం, ఇవన్నీ ఎందుకు అయ్యానంటే కులాల ప్రాతిపదికన ఓట్లని దండుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహం. అందులో భాగంగా మీరు కూడా వైసీపీకి బాగా ఫేవర్గా పనిచేస్తున్నారు, వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. అయితే ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరు కూడా ఎర్రివాళ్ళు అవడానికి సిద్ధంగా లేరు. ఇది వాస్తవ విషయం. 2014లో జగన్ ప్రాధాయపడుతున్న 64 సీట్లు ఇచ్చారు. సరే 14 ఏడుకుంటున్నాడు కదని 2019లో జగన్కి 151 సీట్లు ఇచ్చారు. కానీ 2024లో ఆయన కాళ్ళు పట్టుకొని గీ కొట్టిన గులకరాయి డ్రామా అన్న 11 సీట్లు ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మీద క్లారిటీ లేదు. సరే మీరెందుకు అబ్బా అక్కడికి వెళ్తున్నారంటే మీలాంటి వాళ్ళందరికీ పబ్బం గడుపుకోవాలన్నా, మీలాంటి వాళ్ళందరూ డబ్బులు సంపాదించుకోవాలన్నా, సోషల్ మీడియాలో మీరు మాట్లాడేటువంటి వీడియోలకి జగన్మోహన్ రెడ్డి ఇంత రేట్ అని చెప్పి చెల్లిస్తాడు. కాబట్టి మీరు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చెప్పి మీరు అక్కడ చేరారు. ఇవాళ అంబటి రాంబాబు దీక్షను కూడా సపోర్ట్ చేశారు. అయితే అంబటి రాంబాబును దీక్షను సపోర్ట్ చేసే కంటే అంబటి రాంబాబు మాట్లాడినటువంటి విషయాలు ఎంతవరకు కరెక్టు, అది ఎంతవరకు చట్ట ప్రకారం సరైంది అనేటువంటిది మీరు క్లారిఫై చేస్తుంటే మీ మీద గౌరవ మర్యాదలు పెరిగాయి. లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద, అట్లాగే చంద్రబాబు నాయుడు ఇంటి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేసిన వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఆయన ప్రొడ్యూస్ చేశాడో లెక్కలతో సహా నువ్వు చెప్పుంటే అబ్బా ఈరోజు మనం చేతగాంతనం అనేది బయటపడేది. కానీ మనం గత 5 ఏళ్ళు మూసుకొని మోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చొని ఇవాళ బయటకు వచ్చేసి ప్రజాస్వామ్యం డెమోక్రసీ అని అరిస్తే ప్రజలు మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు తప్పనిచ్చి మనం మాట్లాడే ప్రజలు ఎవరు విని ఆలకించే పరిస్థితుల్లో లేరు. అందులో ముఖ్యంగా అంబటి రాంబాబు లాంటి నోటి దోలగలిగినోడు. ఎందుకంటే మనోడికి చేతి దోలే, నోరు దోలే. మీడియా ముందుకు వస్తే నోరు దోల ఆపుకోలేడు, చీకట పడితే చేతి దోల ఆపుకోలేడు. అలాంటి మీ అంబటి రాంబాబు లాంటోడు అసలు క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి. అతను మాట్లాడితే కనీసం కాపు సామాజిక వర్గ ప్రజలు కూడా ఆయన మీద సానుభూతి చూపించిన పరిస్థితి. ఎందుకంటే ఆ ఓట్లు తీసుకొని ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మా కాపులు మంచోళ్ళు కాదు, మా కాపులు మందు తాగుతారు, మా వాళ్ళు గొడవలకు పోతారంటూ కాపు జాతిని అవమానపరిచినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు. ఇవాళ సడన్గా ఆయన కాపు ఉద్యమ నాయకుడని మీకు మీరే తగిలించుకోవడం వెనకాల ఏంటంటే పద్మనాభ రెడ్డి అయ్యాడు కాబట్టి ఆయనతోటి ఎట్లా యూజ్ లేదు కాబట్టి అంబటి రాంబాబుతో కాస్త పని కానిచ్చుకుందామని చెప్పి మీరు రెచ్చగొడుతున్నారు. అంబటి రాంబాబుకు నేను చెప్పేది ఏంటంటే జగన్ స్క్రిప్ట్ అమలు చేయాలని పొరపాటును ఆమ నిరాహార దీక్ష చేసేవో సంజనా సుకన్యాలకు లేకుండా పాపం బలైపోతావు రాంబాబు. నువ్వు దీక్షలు చేసినా, మోకాళ్ళ దండేసి దండం పెట్టినా, లేకపోతే నువ్వు రోడ్ల మీద పురిబి దండాలు పెట్టినా నిన్ను దేకేవాళ్ళు కానీ నీ గురించి ఆలోచించేవాళ్ళు కానీ ఎవరు లేరు. అసలు నువ్వు దీక్ష చేసుకోవటమే నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నడి బజార్లో బూతులు తిట్టి ఇవాళ నువ్వు మీడియా ముందుకు వచ్చి దీక్ష కూర్చుంటున్నావంటే నీ సిగ్గులేనితనం, ప్రజలు ఏమనుకుంటారనేటువంటి భయం కూడా లేకపోబట్టి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అనేది 100% నిజం.